శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్వహం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమ. మా పుణ్యక్షేత్ర దర్శనాలు ఎపిసోడ్ 27 చెప్పుకున్నాం. ఇప్పుడు 28 చెప్పుకోవాలి. 27లో ఏం చెప్పుకున్నామంటే, ఆలయాల్లో ఏంటంటే వారణాసిలో ఉన్నటువంటి దాని హనుమాన్ మందిరం ఒకటి ఉంది. దాని దగ్గర కోతులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మందిరం కోతుల ఆలయంగా కూడా పిలుస్తూ ఉంటారు, పిలువబడుతూ ఉంటుందని చెప్పారు వారణాసి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ 28 కంటిన్యూ చేద్దాం. విశ్వనాథ మందిరం. కాశీ విశ్వనాథ మందిరం వారణాసిలో ప్రధాన ఆలయంగా చెప్పుకోవచ్చును. దీని గోపురం పైన పూసిన బంగారు పూత కారణంగా దీన్ని బంగారు మందిరం అని కూడా అంటూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కార్ కట్టించారు. ఇందులో లింగాకారంగా కొలువైన దేవుడు విశ్వేశ్వరుడు. విశ్వనాథుడు పేర్లతో పూజలు అందుకుంటూ ఉన్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ విశ్వేశ్వరలింగం దర్శనం తక్కిన లింగాలుగా దర్శనం కంటే అధిక బలప్రదమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం పలుమార్లు విధ్వంసం చేయబడి తిరిగి నిర్మించబడింది. ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. అప్పటి ఆ గవర్నర్ జనరల్ వార్న్ హేస్టింగ్స్ సూచనల మేరకు కలెక్టర్ మొహమ్మద్ ఇబ్రహీం ఈ ఆలయం ముందు భాగంలో ఒక నౌబత్ ఖానా కట్టించాడు. 1838లో పంజాబ్ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్ సింగ్ ఈ ఆలయం 2 గోపురాలకు బంగారు పూత పూయించడానికి సరిపడ్డ బంగారం సమర్పించాడు. 1983 జనవరి 28న ఈ మందిరం నిర్వహణ బాధ్యతలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకుని అప్పటి కాశీరాజు డాక్టర్ విభూతి నారాయణ సింగ్ ఆధ్వర్యంలో ఒక ట్రస్టుకు అప్పగించింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి మందిరం విధ్వంసం చేయబడింది. తర్వాత సమీపంలో మరొక మందిరం కట్టబడింది. ఈ విషయం హిందూ ముస్లిం వర్గాల మధ్య ఘర్షణకు దారితీసి విభేదాల్లో ఒకటన్నమాట. ఈ మందిరం అధికారిక వెబ్సైట్ కాశీ విశ్వనాథ 2007 జూలై 23 ప్రారంభమైంది. ఈ వెబ్సైట్ మందిరంలోని సదుపాయాలు, పూజా వివరాలు లాంటి ఏ సమాచారం లభిస్తుంది వెబ్సైట్లో. ఇప్పుడు అక్కడే ఉంది అన్నపూర్ణ మందిరం. కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఉంది మందిరం అన్నమాట. విశ్వనాథుని దర్శించుకున్న తర్వాత భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించడం ఆచారం. ఈ దేవాలయం లోపలనే ఉచిత అన్నదానం దేవాలయం వారిచే నిర్వహించబడుతూ ఉన్నది. విశాలాక్షి మందిరం. కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మందిరం ఉంది. విశ్వనాథుని దర్శించుకున్న తర్వాత భక్తులు విశాలాక్షిదేవిని దర్శించడం ఆచారం. ఈ దేవాలయ పూజలు 2 వేళల నాటుకోట్టే నగర సత్రం వారిచే నిర్వహించబడుతున్నది. శాంతా మందిరం. సింధియా ఘాట్ వద్ద శాంతా మందిరం ఉంది. శాంతా మందిరంలో పెద్ద సింహం శిల ఉంది. అలాగే ఈ ఆలయంలో నవగ్రహాలు ప్రతిష్టమై ఉన్నాయి. దుర్గా మందిరం. వారణాసిలో 2 దుర్గా మందిరాలు ఉన్నాయి. 500 సంవత్సరాలకు ముందు నిర్మించిన దుర్గా మందిరం ఒకటి. రెండవది కోతుల గుడిగా ప్రసిద్ధమైన దుర్గా మందిరం 18వ శతాబ్దంలో ఒక బెంగాలీ రాణిచే నిర్మించబడింది. ఇక్కడ చాలా కోతులు ఉండడం వల్ల కోతుల గుడి అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తి అని భక్తుల నమ్మకం. ఇక్కడ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆలయం గోపురం ఉత్తర భారత నాగర శైలిలో నిర్మింపబడింది. గుడి దగ్గర ఉన్న కోనేరును దుర్గాకుండ అంటారు. ఈ కోనేరు ఇదివరకు నైదు సొరంగ మార్గం ద్వారా కలపబడి ఉండేది. కానీ ఆ సొరంగాన్ని తర్వాత మూసివేశారు. నాగపంచమి నాడు ఇక్కడ విష్ణువు శేషాయిగా ఉండే దృశ్యాన్ని ప్రదర్శిస్తారు. అక్కడ సంకటమోచన హనుమాన్ మందిరం అక్కడ దగ్గరలోనే ఉంటాయి అన్నీ కూడా. కాశీలో ఉన్న పవిత్ర ఆలయాల్లో సంకటమోచన హనుమాన్ మందిరం ఒకటి. ఈ మందిరం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్న దుర్గా మందిరం మరియు కొత్త విశ్వనాథ మందిరాలకు పోయే మార్గంలో అసీ నదీ తీరంలో ఉంది. ప్రస్తుత ఆలయం 19వ సంవత్సరంలో
విద్యావేత్త, స్వాతంత్ర సమరవేత్త మరియు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు అయిన మదన్మోహన్ మాలవ్య చేత నిర్మించబడింది. మధ్యయుగానికి చెందిన సన్యాసి మరియు రామాయణ తులసి రామాయణ సృష్టికర్త తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో నిర్మించబడినట్లు విశ్వసిస్తూ ఉన్నారు. ఈ ఆలయంలో హనుమంతునికి ప్రధానమైన మంగళ మరియు శనివారాల్లో హనుమంతునికి విశేష పూజలు నిర్వహించబడతాయి. కనుక ఈ 2 రోజుల్లో ఆలయానికి వేలాది భక్తులు వస్తూ ఉంటారు. కష్టాల నుండి భక్తులను కడతీర్చే దేవునిగా ఇక్కడ కొలువైన హనుమంతుని భక్తులు ఎంతో భక్తితో ఆరాధిస్తారు. ఇక్కడ అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 2006 మార్చి 7న ఈ మందిరంలో ఉగ్రవాదులు హనుమంతునికి హారతిస్తున్న సమయంలో బాంబులు పేల్చారు. అప్పుడు ఆలయంలో వివాహ బృందం పూజలు నిర్వహిస్తున్న కారణంగా అధిక సంఖ్యలో భక్తులు గాయాల పాలయ్యారు. అయినప్పటికీ మర్నాడు ఆలయంలో పూజాధికారులు నిర్వహించి హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం నిర్వహించి తులసీదాసు విరచిత హనుమాన్ చాలీసా, సుందరకాండ పుస్తకాలు ఉచితంగా అందించబడ్డాయి. తీవ్రవాదుల దాడి తర్వాత ఆలయంలో పోలీసు రక్షణ ఏర్పాటు చేయబడింది. ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుని ఆరాధ్య దైవాలైన సీతారాముల ఆలయం ఉంది. తులసి మానస మందిరం ఇది పాలరాతితో కట్టబడిన ఆధునిక మందిరం. ఇక్కడ పుస్తకంలో రాయకపోయినా ఒక విషయం ఏంటంటే నాకు తెలుసుకున్న విషయం, ఆ బాంబులన్నీ ఎవరు కూడా మరణించలేట. అది అంతగా మళ్ళీ ఎలాగా రక్షణ చేసాడో ఆంజనేయ స్వామి అన్నది మనకి తెలీదు. ఆ ఉగ్రత అంతా ఆ బాంబు కూడా ఏమి చేయనరకపోయింది అని చెప్పి అంటారు అక్కడ వాళ్ళు. చాలా పవిత్రంగా ఎంతో భక్తి, ఆ భక్తికి తగ్గట్టుగా ఆ మహానుభావుడు పరమేశ్వరుడు అక్కడ ఆంజనేయ స్వామి కాపాడాడు వాళ్ళందరినీ. అదనమాట. సరే, తులసి మానస మందిరం ఇది పాలరాతితో కట్టబడిన ఆధునిక మందిరం. ఆలయం గోడలపైన తులసీదాసు రామచరితమానస కావ్యం వ్రాయబడింది. రామాయణం పెక్కు చిత్రాల ద్వారా కూడా చూపబడింది. పాలరాతితో నిర్మించబడిన ఈ ఆలయం కుడ్యాల మీద తులసి రామాయణం లిఖించబడింది. ఈ ఆలయ దృశ్యాలు శిల్పాల రూపంలో ప్రదర్శించబడుతూ ఉన్నాయి. అలాగే రామాయణ కావ్య సంబంధిత తామ్ర ఫలకాలు కొన్ని కూడా ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. కాలభైరవ మందిరం అంటే ఇవన్నీ కూడా దగ్గరే ఉంటాయి. పక్క అంటే వెళ్ళాలి, కొంచెం నడుచుకుంటూ వెళ్ళచ్చు. మేము అలా వెళ్ళేవాడు, అన్ని చోట్ల చూసి వచ్చేవాడు. అక్కడ కాలభైరవుడు కాశీక్షేత్ర క్షేత్రపాలకుడు. విశ్వేశ్వర దర్శనం తీసుకోవడం ముందుగా కాలభైరవుని దర్శించుకుని ఆయన అనుమతి తీసుకుని విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలని పురాణ కథ నుంచి వివరిస్తోంది. కనుక భక్తులు విశ్వేశ్వర దర్శనానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని విశ్వనాథ దర్శనానికి అనుమతి ఇవ్వమని ప్రార్థిస్తారు. ఈ ఆలయం విశ్వేశ్వరగంజ్ ప్రధాన తపాలాఫీసు సమీపంలో ఉంది. ఈ ఆలయం నుండి ద్వారానగర్ పోయే మార్గంలో మృత్యుంజయ శివుడు మందిరం కూడా ఉంది. ఆలయ సమీపంలో ఉన్న బావికి ఒక ప్రత్యేకత ఉంది. బావిలోకి పలు అంతర్గత ప్రవాహాల నుండి నీరు ఊరుతున్నాయి. ఈ జలాలకు రోగ విముక్తి చేసే శక్తి ఉందని విశ్వసిస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొక మందిరం అక్కడ మనకు కవళీమాత గవ్వల గుడి, ఇది వెళ్ళాం. కవళీమాత ఒకప్పుడు కాశీలో నివసిస్తూ ఉండేది. ఆమె జీవనోపాధి కొరకు గవ్వలను అమ్ముతూ ఉండేది. ఆమె సదా విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధ ఆసక్తులతో ఆరాధించేది. శివారాధనకు ముందుగా గంగానదిలో స్నానం ఆచరించేది. గంగా స్నానం తర్వాత విశ్వేశ్వర దర్శనం అయిన తర్వాత ఆమె ఆహారాన్ని స్వీకరించేది. ఒకరోజు ఆమె స్నానం చేసి గట్టుకు రాగానే ఒక హరిజనుడు ఆమెను స్పృశించాడు. హరిజన స్పర్శ కారణంగా ఆమె తిరిగి గంగలో స్నానానికి వెళ్ళింది. అలా ఆమె స్నానం చేయడం, తిరిగి హరిజను స్పృశించడం, తిరిగి గంగా స్నానానికి పోవడం చేస్తుండగా రాత్రి అయిపోయింది. ఆమె ఆ రోజంతా భోజనం చేయలేదు. కాశీ అన్నపూర్ణమాత క్షేత్రం కనుక ఆ క్షేత్ర సరిహద్దుల్లో ఎవరు భోజనం చేయకుండా ఉండకూడదు. కనుక అన్నపూర్ణాదే స్వయంగా కవడికి ప్రత్యక్షమై తన క్షేత్రంలో ఎవరూ పస్తులు ఉండరు కనుక భోజనం చేయమని చెప్పింది. కవడి మాత్రం విశ్వాసం చేయకుండా భోజనం చేయనని చెప్పింది. అన్నపూర్ణమాత కోపించి ఆమెను కాశీ సరిహద్దులు దాటి వెళ్ళమని ఆదేశించింది. కవళి కాశీ సరిహద్దులకు దాటి వెళ్ళిన ఆమె విశ్వాసం చేయలేకపోయినందుకు చింతిస్తూ శివుని గురించి తపస్సు చేసింది. ఆమెకు శివుడు ప్రత్యక్షం కాగానే ఆమె, ఈశ్వర, నా భక్తి లోపం ఏమిటి? నన్ను ఇలా కాశీ నుండి పంపిన తర్వాత నేను ఇక నీ దర్శనం ఎలా చేయగలను అని ఆవేదన పడింది. ఈశ్వరుడు, కవళి, నీ భక్తి తిరుగులేనిది. అయినప్పటికీ హరిజనుడు స్పృశించాడని తిరిగి స్నానం చేయడం అపరాధమే. నాకు హరిజనులు పురజనులే కాదు
సకల ప్రాణులు ఒకటే, ఎవరైనా నన్ను స్పృశించి నమస్కరించడానికి అర్హులే. నీవు హరిజన స్పర్శ అపవిత్రమని భావించి చేసిన అపరాధానికే ఈ దండన లభించింది. అయినప్పటికీ నీ భక్తికి తపస్సుకు మెచ్చి నీకు ఒక వరం ఇస్తాను. ఇక మీదట నా భక్తులు నన్ను సందర్శించిన ఫలితం నీకు ఇస్తాను. భక్తులు నీకు కానుకలు సమర్పించి వారి దర్శన ఫలితాలను తిరిగి పొందగలరు అని చెప్పి అదృశ్యమయ్యాడు. అప్పటి నుండి కవళీమాత అయింది కనుక భక్తులు కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్న ఫలితం కవళీమాతకు దక్కుతుంది. అందుకు పరిహారంగా భక్తులు కవళీమాత దర్శనం చేసుకుని ఆమెతో ఈ గవ్వల్ని సమర్పిస్తున్నాము, కాశీ ఫలితం నాకు ఇవ్వు అని ప్రార్థించిన భక్తులకు కాశీకి పోయిన ఫలితం దక్కుతుందని విశ్వసించబడుతుంది. కనుక కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్న భక్తులు కూడా కవళీమాతను కూడా దర్శించుకుంటారు. శ్రీ ఆలోప్యమాత మాధవేశ్వరి శక్తిపీఠం, అలహాబాద్, ప్రయాగ, ఉత్తరప్రదేశ్ స్టేట్లో. ఈ మాధవేశ్వరి ఆలోప్యమాత దేవాలయం ప్రసిద్ధ త్రివేణి సంగమం దగ్గరలోనే ఉన్న శక్తిపీఠాల్లో ఒకటి. అమ్మవారి ముక్కుబుడగ కుడి చెయ్యి వేళ్లతో సతీదేవి శరీర భాగంగా 18 శక్తిపీఠాల్లో ఒకటిగా పిలిచే మాధవేశ్వరి అనే పేరు ఈ మాతకే కలదు. ఇక్కడ ఉన్న ఒక నెయ్యులు పడి అదృశ్యమైన కారణంగా ఈ ఒక కర్ర మంచం ఉయ్యాలకే పూజలు చేసి ఆ నూతిలో నీటిని మాకు తీర్థంగా ఇస్తూ ఒక సర్దారి చెప్పిన విషయమే ఇది. ఆ తర్వాత మేము చాలాసార్లు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నాం. ఈ క్షేత్రానికి నేను మా అత్తగారు, మామగారు, వారి ఆఫీసులో స్నేహితులు వచ్చి దర్శనాలు అయ్యాక ఇక్కడ నుండి మా మామగారికి అమ్మవారి మీద భక్తిని చూసి ఆ ట్యాక్సీ డ్రైవరు సీతామఢుడు, వింధ్యాచల వాసిని క్షేత్రాలకు దర్శనాలు తీసుకుని వెళ్ళాడు. ఆ విధంగా మరో 2 ప్రసిద్ధ క్షేత్ర దర్శనాలు కూడా అయ్యాయి. భారతదేశంలో పెరుగుతున్న భక్తజనుల రద్దీకి అనుగుణంగా తగిన వసతులు కల్పిస్తూ ఉన్నారు దేవాలయ అధికారులు. ఈ కారణాల చేత అనేక మార్పులతో పూర్వపు ఆధారాలు కొన్ని కనుమరుగు అవుతూ ఉంది. ఈ అలోప్యమాత అన్న పేరు ఎందుకు వచ్చింది? మాత సతీదేవి ఆగ్రభావం ఇక్కడే పడేది, అది అదృశ్యంగా ఉన్నందునే ఆ పేరు వచ్చిందని అంటారు. ఇంకొకరి ప్రాచుర్యంలో ఉన్నది ఏంటంటే, పూర్వం ఈ ప్రదేశం ఒక అడవిలో ఉండి బందిపోట్లకు నిలవగా ఉండేదిట. ఒకసారి ఒక డోలీలో పెళ్లివారి మార్గంలో వస్తుంటే ఆ పెళ్లివారిని బందిపోట్లు హతమార్చి డోలీ దగ్గర చూస్తే అందులోని పెళ్లి కూతురు కనపడేట. అందుచేతనే అలోపి అని పేరు వచ్చిందని, ఆమె డోలీలో ఉన్నందుకు ఉయ్యాల డోలీకి పూజలు చేస్తున్నారు అని చెప్తారు. ఏది ఏమైనా ఇది ఒక ప్రసిద్ధి చెందిన త్రివేణి సంగమం దగ్గరున్న దేవాలయంగానైనా భావిస్తే కూడా మనం ఆస్తికులం అనిపించుకుంటాం. శ్రీ వింధ్యాచల నివాసిని, అలహాబాద్, ఉత్తరప్రదేశ్. ఇది ఇంకో ఆలయం. ఈ క్షేత్రాన్ని మొట్టమొదటిసారిగా నేను, మా అత్తగారు, మామగారు, వారి స్నేహితులు ఇక్కడికి వచ్చి మాతా వింధ్యావాసిని దర్శించుకున్నాం. మన పురాణాల ఆధారంగా నంద యశోద దంపతులకు మహాయోగిని మహామాయ పుట్టి దేవకి వసుదేవులకు వద్దకు తీసుకుని వెళ్ళబడడం, అక్కడ కౌన్సిల్కి దొరకకుండా ఆకాశంలోకి అదృశ్యమయ్యి అతను హెచ్చరించి ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడే వెలిసినట్టు చెప్తారు. ఇది ఒక గొప్ప శక్తిపీఠం. ఈమెనే దుర్గాదేవిగాను, కాళీమాతగాను పూజింపబడుతోంది. అమ్మవారు స్వయంగా ఇక్కడే వెలిసినందులకు శక్తిపీఠంగాను, కాజలాదేవిగాను పిలువబడుతోంది. లలితా సహస్రనామాల్లో ఈ వింధ్యావాసిని మనకు కనిపిస్తుంది. తర్వాత ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.